మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి దినము కూడా మనం ఈ వచనం జ్ఞాపకం చేసుకుంటే మనకు చాలా మంచిది. ఎందుకు అంటే దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు మనం చేసే క్రియలను బట్టి. అది చెడు క్రియలైనా సరే, మంచి క్రియలైనా సరే, ప్రతిదానికి కూడా వాని క్రియల చొప్పున దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. మందిరానికి వస్తూ పాపం చేస్తూ ఉంటే వాని క్రియల చొప్పున దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. మందిరానికి రాకోకుండా చెడు క్రియలలో బయట లోకంలో ఉంటే వాని క్రియల చొప్పున దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. అలా కాకుండా మందిరానికి వస్తూ ప్రార్థన చేస్తూ వాక్యం ధ్యానిస్తూ చాలా చక్కగా భక్తిలో కొనసాగుతూ ఉంటే ఖచ్చితంగా అతనికి సంబంధించిన ప్రతిఫలము అతనికి దేవుడు ఇస్తాడు. ఖచ్చితంగా ప్రతి దానికి కూడా వాని క్రియల చొప్పున దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఇది గుర్తు పెట్టుకొని జీవిస్తే గనక ప్రతి ఒక్కరు కూడా భక్తి జీవితంలో కొనసాగుతారు. దేవుని బిడ్డలారా, మంచి చేయడానికి వెనకడుగు వేయకండి. మంచి మాట్లాడటానికి కూడా వెనకడుగు వేయకండి. ఎల్లప్పుడూ కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి ప్రతి మంచి పనిలో కూడా ఓపిక కలిగి ఉండి మీరు దేవుని నుంచి మంచి ప్రతిఫలం పొందుకోవాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మనందరికీ మంచి ప్రతిఫలం దేవుడిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. యేసయ్యానికి వందనాలు నాయనా, గొప్ప దేవుడానికి వందనాలు. మేము చేసిన క్రియలు అనేక రకములు నాయనా. తండ్రి, నీ కృప చొప్పున, నీ కనికరం చొప్పున ఎవరైతే నాన్న తండ్రి పశ్చాత్తాపం పొంది మారు మనసు చెంది నీ దగ్గరికి వస్తున్నారో నాన్న, వారి పాత క్రియలన్నిటినీ యేసు రక్తంలో కడిగి వారిని నూతనపరిచి వారి భక్తి జీవితంలో ప్రభువ కొనసాగించి వారికి మంచి ప్రతిఫలం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.